ఫాదర్ ఇద్దరు కూర్చొని ఏవో ఫోటోలు చూపిస్తున్నారు. వాళ్ళు మ్యాట్రిమోనీలో పెట్టారా అని నాకు బిగ్గెస్ట్ షాక్. నేను బయట పాపులర్ యాక్టర్‌ని. నా వెనకాల అమ్మాయిలు నేను ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. మరి చేసుకోవచ్చు కదా! అండి. ఆళ్ళ ఆయన ఒప్పుకోడన్న. నేను మా ఫాదర్‌తో జరిగింది ఒకటి చెప్తా. ఇది మీకవుతదని అందరికి అవుతుందని చెప్పను. హ్మ్. ఓ రోజు చాలా సీరియస్‌గా ఆయన నన్ను కూర్చోబెట్టి ఓకే. ఆయన ఏమనుకున్నారంటే వీడికి ఎవరైనా నచ్చారేమో. ఇంకా కాస్ట్ ఇష్యూస్ ఇవి అవి ఉన్నాయా? అరే! మన ఇంట్లో ఆ ప్రాబ్లమ్ లేదు. లేదా అమ్మాయి ఇంట్లో ఉందంటే నాకు చెప్పు. నేనెళ్ళి మాట్లాడతాను. ఆహ్, అదేదో సంపాదన గురించి కాదు. కాన్ఫిడెన్స్ అనేది రావటం మొదలుపెట్టింది. హ్మ్. అండ్ నెసెసిటీ అయిపోయింది మాట్లాడడం. హ్మ్. మనం ఎక్స్‌ప్రెస్ చేయకపోతే పనులు జరగట్లా. ఓకే. సో, ఇంకా ఇవన్నీ సో, ఫాదర్‌తో కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పాలి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మా మదర్, ఫాదర్ ఇద్దరు కూర్చొని ఏవో ఫోటోలు చూపిస్తున్నారు. వాళ్ళు మ్యాట్రిమోనీలో పెట్టారా అని నాకు బిగ్గెస్ట్ షాక్. నేను బయట పాపులర్ యాక్టర్‌ని. నా వెనకాల అమ్మాయిలందరూ పడిపోయి ఆళ్ళ జీవితాలు అన్నీ వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నారు. ఈడంతా ఇది ఇది అన్న పేరు బయటుంటే ఈడేమో మ్యాట్రిమోనీలో నన్ను ఎవరైనా చేసుకోరా అన్నట్టు ఆ ఫోటో. దీనంగా నాదో ఫోటో ఉంది. తీసేయండి అర్జెంట్‌గా మీకు అర్థం కావట్లేదు. నేను చేసుకోవాలనుకుంటే చాలా ఈజీ డాడీ ఏమనుకుంటున్నారు? నాకు ఒక అనౌన్స్‌మెంట్ ఇస్తే చాలు. ఆప్షన్స్ హండ్రెడ్స్ కొద్ది మరి ఏంటా నీ ప్రాబ్లమ్? ఎందుకు? ఏంటి చెప్పు? అని హి వాస్ ట్రైయింగ్ టు బి మోర్ ఫ్రెండ్లీ. హి నీడెడ్ అన్ ఆన్సర్. కరెక్ట్. సో, నేను చెప్పానేంటంటే, సో, నేను ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. మరి చేసుకోవచ్చు కదా! అండి. ఆళ్ళ ఆయన ఒప్పుకోడన్న. షాక్ ఒక్కసారి. వాళ్ళ ఆయన ఒప్పుకోడా. అవును. అంటే అమ్మాయికి ఇంకా డివోర్స్ అవ్వలేదన్న. అంటే డివోర్స్ తీసుకోవాలనుకుంటుందా అంటే, అవును. మరి ఎప్పుడు తీసుకుంటుందో తెలీదని. తెలియకపోవడం ఏంటంటే ఆయన ఇవ్వట్లేదు అని. ఇప్పుడు ఆ అమ్మాయితో నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉన్నావు. అవును. ఇది నాకే చెప్పావా ఇంకెవరికైనా చెప్పావా టైప్. రకరకాల లీగల్ ఇష్యూస్ కదా! యాహ్! ఇదేంది మనమేదో సింపుల్ స్క్రీన్ ప్లే ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే యాహ్! క్రిస్టోఫర్ నోలన్ లేదా నేను చెప్పాను. లేదు ఆ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం. ఆ అమ్మాయి గన బయటకొచ్చేస్తే చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే కాదురా ఆఫ్ ఆల్ ద గర్ల్స్ నీకు ఈ అమ్మాయి ఎందుకు నచ్చింది అని. అంటే లేదు వేరే వాళ్ళతో అంత కంపాటబుల్‌గా అనిపించలేదు అన్న. ఆ! వేరే వాళ్ళేంటి అన్న. అంటే ముందు ఒక రిలేషన్‌షిప్ ఉండేది డాడీ. అవునా ఎప్పుడది అని. ఒకటని కాదు ఇలాగ 2, 3 చెప్పా. హ్మ్. ఏంటి రిలేషన్‌షిప్‌లు ఇన్ని హ్మ్. అంటే అవును. ఓకే. మా మదర్ అప్పుడే టీ చేయడానికెళ్లారు. హ్మ్. ఆవిడకి ఆవిడున్నప్పుడు ఇది మొదలుపెడితే ఏమవుద్దో నాకు తెలుసు. సో, ఈయనకి నేను ఎలా చెప్పాలన్న దాంట్లో. సో, ఇలా ఉంది డాడీ. కాదు మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? తనకి తనకి నీ మీద కాన్ఫిడెన్స్ ఉందా? కాన్ఫిడెన్స్ ఎలా ఉంటది డాడీ? ఇప్పుడు పెళ్ళంటే ఖచ్చితంగా పడుండాలి, భరించాలి ఇవన్నీ ఉంటాయి గదా! హ్మ్. లవ్ ఉన్నప్పుడు ఏదైనా అవ్వచ్చు కదా! ఆ అమ్మాయికి నా మీద బోర్ కొట్టొచ్చు కదా! కొడితే ఎళ్ళిపోద్దా? హ్మ్. ఎళ్ళిపోతే బెటర్ కదా! అన్న. ఎళ్ళిపోతే బెటరా? అంటే అంటే ఈడు బ్రెయిన్ నుండే మాట్లాడుతున్నాడా ఏంటి అని నేను క్లియర్‌గా ఏం చెప్పానంటే, ఇలా ఒక్కసారిగా కన్సాలిడేట్ చేసి పాయింట్లని చెప్తే, బుల్లెట్ పాయింట్స్‌లా చెప్తే ఆడ్‌గా, ఆక్వర్డ్‌గా కూడా ఉంటది డాడీ. హ్మ్. పాయింట్ ఏంటంటే, సీ నాకు లైఫ్‌లో హ్యాపీగా ఉండాలనుంది. హ్మ్. సో, నేను ఇలా ఓ రిలేషన్‌షిప్‌లో ఉన్నా. ఆ అమ్మాయితో నాకు మ్యాచ్ అవ్వలేదని నాకనిపించినా, ఆ అమ్మాయికి అనిపించినా ఫ్రీగా విడిపోతున్నాం. ఎవరి దారిన ఆళ్ళు ఎళ్ళిపోతున్నాం. హ్మ్. ఇందులో ఎప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కడ లేవంటే, నేను ఆ అమ్మాయి వెనకాల పడి "ఏయ్! నన్ను వదిలేసి ఎలా ఎళ్ళిపోతావు" అనే హ్మ్. సైక్ నాకు లేదు. ఆ మెంటాలిటీ నాకు లేదు. హ్మ్. సిమిలర్‌గా అటువంటి అమ్మాయిలు నాకు దొరకట్లేదు. హ్మ్. అలా అయితే ఏమవుద్దో నాకు తెలీదు గానీ, అలా అవ్వట్లేదు. హ్మ్. సో, జస్ట్ టేకింగ్ ఛాన్సెస్ అని. ఆయన ఒక్కసారి లక్కీ బాస్టర్డ్ అంటే ఆ లుక్కు సీరియస్‌లీ నేను కరెక్ట్ వింటున్నానా? అంటే నేనేం చెప్పానంటే, గబగబా మనం ఎళ్లి ఫస్ట్ షాప్‌లో దొరికింది కదా! అని ఏదో తినేస్తాం. హ్మ్. తర్వాత మనం అలా ముందుకెళ్తుంటే వెరైటీలు కనిపిస్తుంటాయి మనకి. కరెక్ట్. తొందరపడి తిన్నాం అని చెప్పి కక్కుర్తిగా ఇవి కూడా తినటం ఒక పద్ధతి. హ్మ్. అక్కడ తినకుండా వెయిట్ చేసి నచ్చేది దొరికిన తర్వాత తినటం ఒక పద్ధతి. లేపోతే డయట్‌లో ఉండడం. ఆ! దాని మీద డైరెక్ట్‌గా చెప్పు. బ్రహ్మాండం, బ్రహ్మచర్యం. ఆ! అసలు ఆంజనేయ స్వామిలాగా నేను అనేయొచ్చు ఇంక అయిపోయింది. యాహ్! అంటే బేసిక్ ఏంటంటే తొందర పడకుండా నిదానంగా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే బెస్ట్ జరగొచ్చు, వర్స్ట్ జరగొచ్చు. యాహ్! యాహ్! ఇట్స్ గ్యాంబ్లింగ్. యాహ్! యూ ఆర్ గ్యాంబ్లింగ్ విత్ లైఫ్ అంతే. యెస్ అంతే. ఆర్ నోలో ఉంది లైఫ్ అంతా. కరెక్ట్. ఐ అగ్రీ. 100% గ్యాంబ్లింగ్ ఆడుతున్నావు. యెస్. బట్ నేనేమంటానంటే పెళ్లి అయిపోవటం మనం విన్ అయినట్టు అని ఎందుకు అనుకుంటున్నారు అన్నది పాయింట్. హ్యాపీనెస్ పాయింట్ అనుకుంటే అది కాదు. హ్మ్.